హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ అనలిస్ట్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ కండిషనల్ ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే హోమ్ ట్యాబ్లో పైన రిబ్బన్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకున్న ఆప్షన్స్ అన్ని చూపెడుతుంది. ఫస్ట్ మనము హైలైటింగ్ సెల్స్ రూల్స్ గురించి తెలుసుకుందాం. మనం ఒక వాల్యూ అనుకొని దానిపై ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఇది హైలైట్ చేసి చూపెడుతుంది. లెస్ దెన్ అంటే మనం అనుకున్న వాల్యూ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్నింటినీ హైలైట్ చేసి చూపెడుతుంది. బిట్వీన్ అంటే మనం ఏదైనా రెండు నెంబర్స్ అనుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్న వాల్యూస్ని హైలైట్ చేసి చూపెడుతుంది. ఈక్వల్ టు అంటే మనం ఏదైనా ఒక వాల్యూ అనుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్లీ ఇది మ్యాచ్ చేసినప్పుడు మనం హైలైట్ చేసి చూపెడుతుంది. టెక్స్ట్ దట్ కంటైన్స్ అంటే మనం ఏదైతే పేరు కానీ ఏదైనా టెక్స్ట్ ఇస్తామో అదే సేమ్ వాల్యూ అక్కడ ఉన్నట్టయితే హైలైట్ చేసి చూపెడుతుంది. డేటా అకరింగ్ అంటే మనం ఏదైతే డేట్ ఇస్తామో అదే డేటా అక్కడ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని హైలైట్ చేసి చూపెడుతుంది. డూప్లికేట్ వాల్యూస్ మనం ఏదైతే వాల్యూ అక్కడ ఇస్తామో అలా అదే వాల్యూ డూప్లికేట్ అయ్యి ఇంకా ప్రజెంట్ అయి ఉంటే వాటిని హైలైట్ చేసి చూపెడుతుంది. టాప్ బాటమ్ రూల్స్ మనకు టాప్ 10 ఐటమ్స్, టాప్ 10 అనే కాదు ఏదైనా మనకు టాప్ 5 ఐటమ్స్ అలా కూడా తీసుకోవచ్చు, వాటిని హైలైట్ చేసి చూపెడుతుంది. టాప్ 10% అంటే టాప్ 10 ఐటమ్స్ లాగే మనం తీసుకున్న వాల్యూస్ని 10% హైలైట్ చేసి చూపెడుతుంది. టాప్ 10%. బాటమ్ 10 ఐటమ్స్ అంటే మనం సెలెక్ట్ చేసిన మొత్తం నెంబర్స్ని వాటిలలో బాటమ్ 10 ఐటమ్స్ చూపెడుతుంది. అలాగే బాటమ్ 10% కూడా మనం తీసుకున్న వాల్యూస్లో టాప్ 10%ని చూపెడుతుంది. అబోవ్ యావరేజ్ అంటే మనం తీసుకున్న వాల్యూస్ని అది యావరేజ్ చేసుకొని దాంట్లో ఉన్న అబోవ్ యావరేజ్ కంటే ఉన్న వాల్యూస్ని హైలైట్ చేసి చూపెడుతుంది. బిలో యావరేజ్ అంటే ఇది కూడా సేమ్ అబోవ్ యావరేజ్ లాగే వాల్యూస్ని యావరేజ్ చేసి దాంట్లో బిలో యావరేజ్ ఉన్న వాల్యూస్ని హైలైట్ చేసి చూపెడుతుంది. డేటా బార్స్ అంటే మనం తీసుకున్న వాల్యూస్ని ఇది బార్స్ లాగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓ ఎగ్జాంపుల్ 100 తీసుకొని దాంట్లో 50%, 40%, 30% అలా ఉన్న వాల్యూస్ని బార్స్ లాగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే కలర్ స్కేల్ అంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ని లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ దాకా కలర్ డిఫరెన్షియేషన్ జరుగుతుంది. ఐకాన్ సెట్స్ అంటే మనం ఏదన్నా ఒక కండిషన్ తీసుకున్నప్పుడు ఏదైనా బెస్ట్ స్కోర్ వచ్చినప్పుడు గ్రీన్ ఇవ్వడం, యావరేజ్ స్కోర్ ఇచ్చినప్పుడు ఎల్లో ఇవ్వడం, వరస్ట్ కేసులో రెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం ఏదైనా కావాలంటే కొత్త రూల్స్ కూడా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, కండిషనల్ ఫార్మాటింగ్ గురించి ఫుల్ వీడియో చేశాను నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.